ఇండస్ట్రీలో నటించే ఏ నటీనటులకైనా తమ సినిమాల్లో ఏదో ఒక పాత్ర సంతృప్తిని ఇస్తుంది. ఆ పాత్ర తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కానీ, అది తన కెరియర్ మొత్తం గుర్తుండిపోతుందని కానీ చెప్పుకొస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల్లో ఏ పాత్ర కూడా పూర్తిగా తన మనసుకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే తనకు నచ్చాయన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజ జీవితంలో తాను ఎలా ఉంటారో సినిమాలో కూడా అలాగే కనిపించాలనేది తన కోరిక అన్నారు. కానీ అది సినిమాల్లో సాధ్యపడదని, ప్రేక్షకులు కూడా దానిని అంగీకరించారని చెప్పుకొచ్చారు. మరోవైపు తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కానీ అది అలా జరిగిపోయిందన్నారు. అలాగే తన తండ్రి గురించి కూడా ప్రస్తావించారు. నాన్నకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువని, ఆయన వలనే తనకు రాజకీయ అవగాహన వచ్చిందని చెప్పారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చినా తన దృష్టి మొత్తం సమాజంపైనే ఉండేదన్నారు. ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. మరోవైపు బాలీవుడ్ సినిమాల గురించి కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఒకానొక టైంలో బాలీవుడ్లో మంచి సినిమాలు వచ్చేవని, దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు బాలీవుడ్లో కనిపించడమే లేదన్నారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా వారు కథలు అందించలేకపోతున్నారంటూ బాలీవుడ్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ చేస్తున్నారు. మరోవైపు తను నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఓవైపు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలన్నీ ఫినిష్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.